అందరికీ నమస్కారం. డోర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా సైలెంట్గా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆయన రాజకీయంగా కూడా ఆ నియోజకవర్గంలో 2019 ఎన్నికలు ప్రతిష్టాత్మకం ఆయనకి. ఆయన ఆర్థిక మంత్రిగా కూడా ఆయన వైఎస్ఆర్సీపీ టైంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి విమర్శలు హల్చల్ అని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ హౌస్లో కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపక్షాలని చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్ బాబుని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా టార్గెట్ చేస్తూ ఆయన చేసినటువంటి విమర్శలు అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అయితే 2024 ఎన్నికల్లో కూడా ఆయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఎదుర్కోలేక ఓడిపోవడం జరిగింది. 2024లో ఓటమి తర్వాత ఆయన సైలెంట్ అయినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. క్యాడర్ను పట్టించుకోవటం లేదు, క్యాడర్కు అందుబాటులో ఉండటం లేదు. క్యాడరు దాదాపుగా ఆయన వెంట నడిచినటువంటి వైసీపీ క్యాడర్ అయితే కొంత అతలాకుతలం అవుతుందని చెప్పి కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ లీడర్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బావురుమంటున్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ వైసీపీకి అండగా ఉండేటువంటి లీడర్ కావాలి, వాళ్ళ సమస్యలు వినేటువంటి లీడర్ కావాలి. వైసీపీ క్యాడర్ బలంగా ఉన్నా కూడా క్యాడర్ను కాపాడే లీడర్ లేకపోవడంతో కూడా డోన్ కాన్స్టిట్యున్సీలో వైసీపీ డేలా పడుతుందని కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి 2-3 లీడర్స్ అయితే దాదాపుగా నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జినైనా తీసుకురావాలి, లేదంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మళ్ళీ లైన్లో కనుక వస్తే అక్కడ ఉన్నటువంటి కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా వైసీపీ పోరాటాలు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అంతా మళ్ళీ యాక్టివ్ అవుతుందని కూడా కొంతమంది తెలియజేస్తున్నా కూడా అవి కార్యరూపం దాల్చడంలా. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైలెంట్ అవ్వటం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆయనతో ఒకసారి ఏకాంతంగా కనుక మాట్లాడినట్టయితే దాదాపుగా రాబోయే రోజుల్లో కూడా బుగ్గన మళ్ళీ యాక్టివ్ కనుక అయితే క్యాడర్ కొంత ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో డోన్ కాన్స్టిట్యున్సీలో కూడా అయితే ఒక అంశం తెర మీదకి వస్తుంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ బుగ్గన కుమారుడు అయినటువంటి మనకు అర్జున్ రెడ్డి గారిని కూడా ఆయన రాజకీయంగా కూడా బలోపేతం చేసి 2029 ఎన్నికల్లో కూడా ఆయన బరిలోకి దింపేందుకు కొంత తెర వెనుక ప్రయత్నాలు జరుపుతున్నారని కూడా కొంత కాన్స్టిట్యున్సీలో టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే కేఈ కృష్ణమూర్తి డోన్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన గెలుపొంది ఆయన దాదాపుగా ఉప ముఖ్యమంత్రిగా కూడా గెలిచినటువంటి సందర్భాలు. కోట్ల ఫ్యామిలీ, సీఎం పేటను అధిష్ఠించినటువంటి ఫ్యామిలీ. సో అదే కాన్స్టిట్యున్సీ నుంచి కూడా బుగ్గన గారు కూడా మనకి ఆర్థిక మంత్రిగా చేశారు. అదే కాన్స్టిట్యున్సీ నుంచి అర్జున్ రెడ్డిని కనుక 2029 ఎన్నికల్లో బరిలోకి దింపితే బుగ్గన అద్భుతమైన ఫలితాలు చూడొచ్చని ఆశపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది వెయిట్ చేయాలి మరి.